హలో. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సాయి సీతారామ శశికిలో. ఓకే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రకాశం జిల్లా అండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. ఓకే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 26/11/1989 మేడం. ఓకే అండి. పుట్టిన సమయం? రాత్రి 8:30, 8:40. ఓకే అండి. ఎక్కడ జన్మించారండి మీరు? ప్రకాశం జిల్లా, ఒంగోలు. ఓకే అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటి నాయన చెప్పండి మీ సమస్య. ఏం లేదు గురుగారు, ఏం ప్రయత్నం చేసినా జాబ్ లో చేరినా 3-4 months మాక్సిమం ఏదో ఒకటి అవ్వటం, ఆ టైంకి రావటం, యాక్సిడెంట్ అవ్వటం, అట్లా అయ్యి జాబ్ పోవటం, ఏ చేద్దామన్నా సెట్ అవ్వట్లేదు. ఇది ఇంతేనా ఇంకా నా లైఫ్ లో అని చిన్న డౌట్. మీరేం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేశారు? డిగ్రీ చేశానండి. సివిల్ కన్స్ట్రక్షన్స్ లో దగ్గర 11 ఏళ్ళు చేశాను. కన్స్ట్రక్షన్స్ లో అమ్మా. వేరే వాటికి గవర్నమెంట్ వాటిల్లో పోస్టులో పెడుతున్నాను, కానీ ఏమీ అప్డేట్ ఉండట్లేదు. మీరు ఎంత ఉద్యోగం, ఎంత జీతం వస్తే ఉద్యోగానికి మీరు సిద్ధమవుతున్నారు మీకు తెలుసా? తెలుసు గురుగారు. ఆ మోయం రావాలంటే మీరేం చేయాలని అంటే, రాసుకోండి. ఒక కాగితం చెప్తాను, కాగితం మీద కొన్ని మంత్రాలు చెప్తాను, రాసుకోండి. మీరు స్నానం చేసిన తర్వాత ఇది చదవండి. ఓం శర్మణినే నమః. ఓం శర్మణినే నమః. 1000-108 సార్లు చదవాలి రోజుకి. 1000-108 సార్లు చదవాలి. మొదటి 11 రోజులు అలా చదవండి. మీకు మద్యం తాగే అలవాటు లేదు కదా? లేదండి. రాసుకోండి, ఇంకో మంత్రం రాసుకోండి అయితే. ఓం పూతాత్మనే నమః. పూతాత్మనే నమః. తర్వాత రాసుకోండి. నమః సర్వనివాసాయ సర్వశక్తి యుతాయ చ. రెండో వాక్యం. మమాభీష్టం కురుష్వాసు శరణాగత వత్సల. ఇది రోజు 11 సార్లు చదువుకుంటండి. మీకు తప్పకుండా మీరు కోరిన విద్య వస్తుంది, హాయిగా ఉంటారు. ఓకే అండి.